శ్రీ గుడిదేని వీరభద్రయ్య గారు ఒక చక్కటి హాస్య కవితతో మనం ముందుకు వస్తున్నారు. వీరు ఉద్యోగరీత్యా సౌదీ అరేబియాలో ఉంటున్నారు. తెలుగు భాష అన్న, తెలుగు పాట అన్న వీరికి ఎంతో మక్కువ. చక్కటి ప్యారడే పాటలతో, కవితలతో మా స్నేహితులందరినీ కూడా అలరిస్తూ ఉంటారు. లాక్డౌన్ పరిస్థితులను ఆధారంగా తీసుకొని ఇంటి పట్టున ఉండడం అలవాటు లేని ఒక భర్త పాటలు ఒక కవితగా రాసి సరదాగా మనతో పంచుకోవడానికి వస్తున్నారు. వీరభద్రయ్య గారు, సుస్వాగతం. సమూహంలో ఉన్న పెద్దలకు, సాహితీవేత్తలకు, తోటి కళాకారులకు, నిర్వాహకులకు నమస్కారం అండి. నేను సాహితీ వక్తను కాదు, ఉత్త సాహితీ ప్రియుడిని మాత్రమే. నేను చదవబోయే కవిత 2 నిమిషాల్లో పూర్తవుతుందండి. ఒక 10 సెకండ్లు మాత్రం దాని సందర్భం గురించి చెప్పాలి. ఇది లాక్డౌన్ పరిస్థితులకు సంబంధించిన కల్పనాధార కవిత. ఈ లాక్డౌన్ రోజుల్లో ముఖ్యంగా మన ఆడవాళ్ల మీద పని ఒత్తిడి ఎంతో పెరిగింది కదా. కుటుంబానికి వాళ్లే నిజమైన వెన్నెముక అని ఈ పరిస్థితుల్లో ఇంకా ఎక్కువ రుజువు అవుతుంది. కానీ ఈ కవితలో 2 కల్పిత పాత్రలు ఉన్నాయండి. అమాయకపు భర్త, అజమాయిషీ చేసే భార్య. మరి మామూలుగానే కష్టం కదా. ఇక లాక్డౌన్ రోజుల్లో అటువంటి భర్త వేదన ఎలా ఉంటుందో అనేది ఈ కవిత ఇతివృత్తం. సరదాగా వ్రాసింది, మీరు కూడా సరదాగా మాత్రమే తీసుకోవాలని విన్నవించుకుంటూ పెద్ద మనసుతో ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. విశ్వము అంతా వనితల వింత, ఇంటిలో అంతా ఇంతుల వింత. చూస్తున్నారా శ్రీవారులారా, కలియుగమందు కరోనాయందు కనుగొన్నారా ఈ స్త్రీల లీల. ఇంటిలోన ఇబ్బందులను ఈదుతున్నవో మైత్రి, ఏది నాకు చూపరా ఒకసారి ఈ నారీ బారి నుండి ఒక దారి. ఇంటిలో పడుతున్న చిక్కులతో స్వామి విసిగిపోయి నేను అలచితిని, కంటితో చంపేసే చూపులతో స్వామి తడబడుతూ నేను దడచితిని. ఇంటిలోన పనులంటే నా వల్ల కాదయ్యా, ఆఫీసులోని అష్టవంకర బాసే మేలయ్య. ప్రతిరోజు ఇంటి పట్టు నుండి పనిచేయ, ప్రతి పతికి లేని పిచ్చి వచ్చునయ్యా. రోజుకొక్క ఐడియాను తీసుకొచ్చున్, లెక్కలేని ఫోటోల్లో ఫోజులిచ్చున్. పూటకొక్క పని చేసి ఫేస్బుక్ లో పెట్టున్, పెట్టిన ప్రతి వింత వీడియో వైరల్ అవున్. ఆఫీసు పనుల్లో మనకెన్ని టార్గెట్లు, వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఇంకెన్నో ఎక్కట్లు. ఆన్లైన్ కిట్టీల్లో ఆడవాళ్ల ముచ్చట్లు, వంటగదిలో కంటతడితో మన పాట్లు. సరసంగా ఉండాలని గుబులుగుందిలే, సరదాగా అడిగితే గూబ పగులులే. ఇంతులెదుట పొతులది ఇంతే గతిలే, లాక్డౌన్ రోజుల్లో మన లక్కు డౌనులే. ఇంతులెదుట పొతులది ఇంతే గతిలే, లాక్డౌన్ రోజుల్లో మన లక్కు డౌనులే. ఇలా వేదన పడుతున్న ఆ భర్త జ్ఞానోదయం మెరిగి ఇక చేసేదేమీ లేదని తెలుసుకొని అతని చివరి 2 పంక్తులు ఎలా ఉన్నాయండి. భామ మాట వెనకేమో బ్రహ్మకు గుడి లేదయ్యా, మన మాట ఇంకెక్కడ చెల్లునయ్యా. హరిహరాదులకైనా ఇది తప్పలేదయ్యా, ఇది తెలుసుకుంటే ప్రతి ఇంట పండుగయా. ఇకనైనా వారి మాటే వేదమందుం, సతి చెప్పింది సరే అంటే శాంతి పొందుం. తగువులాటలాడాలని నాకు లేదులే, భయభక్తులతో మెదిలే బ్రతుకే మేలులే అంటూ సతీ ఆజ్ఞ శిరసావహిస్తూ సర్వే జన సుఖినో భవంతు. సతీ ఆజ్ఞ శిరసావహిస్తూ సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం అండి, ధన్యవాదాలు. చాలా చాలా బాగుందండి. కానీ మీ చివరి మాటలు నా చెవులకి ఎంత శ్రావ్యంగా వినిపించాయంటే నిజంగా అందరు భర్తలు ఇలాగే రావాలని ఒక స్త్రీగా తప్పకుండా కోరుకుంటాను. కానీ మన ఈ లాక్డౌన్ ఇక్కట్లు మాత్రం తొందరగా ముగిసిపోవాలని భగవంతుడిని తప్పకుండా ప్రార్థిస్తాను.